ఒకటి కాదు రెండు కాదు 1381 కిలోల బంగారం ఎంత జాగ్రత్తగా తరలించాలి, మరెంత పకడ్బందీగా ఉండాలి. కానీ శ్రీవారి పసిడి తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన పత్రాలతో పక్కాగా గుట్టుగా జరగాల్సిన తరలింపు ప్రక్రియ రచ్చగా మారిపోయింది. దీనికి బాధ్యులెవరు? ఎన్నికల తనిఖీల్లో దొరికిన గోవిందుడి గోల్డ్, దేవదేవుడి బంగారాన్ని నడి రోడ్డుపై వదిలేశారా? గోప్యంగా సాగాల్సిన తరలింపు ఎందుకు రచ్చగా మారింది? తప్పు ఎవరిది? టీటీడీదా? బ్యాంక్ అధికారులదా? దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. చెక్ పోస్టులు పెట్టి అణువణువు చెక్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో 1300 కిలోలకు పైగా బంగారం బయటపడ్డం సంచలనంగా మారింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని వేపంబట్టు చెక్పోస్టు ప్రాంతంలో ఈ బంగారాన్ని తరలిస్తున్న మినీ వ్యాన్లను పట్టుకున్నారు. సరిగ్గా పోలింగ్కు ఒక్కరోజు ముందు భారీ స్థాయిలో పసిడి బాక్సులను తరలిస్తున్న వ్యాన్లు పట్టుబడ్డం కలకలం రేపింది. మినీ వ్యాన్ లోపల సీల్ చేసి ఉన్న ఇనుప పెట్టెలు కనిపించాయి. 2 వ్యాన్లలోనూ కలిపి మొత్తం 55 పెట్టెలున్నాయి. వాటిలో ఒక్కో దాంట్లో సగటున 25 కిలోలు, మొత్తం 1381 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. భారీ స్థాయిలో బంగారం పట్టుబడ్డంతో వ్యాన్లో ఉన్న వ్యక్తుల్ని ప్రశ్నించారు. ఈ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిందని వారు చెప్పారు. అయితే ఆ బంగారం టీటీడీకి చెందినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్లతో సహా 4గురిని తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఈ స్థాయిలో బంగారాన్ని రవాణా చేస్తున్న దానికి సంబంధించిన కనీస ఆధారాలు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాము బ్యాంకు దగ్గర డిపాజిట్ చేసిన బంగారమే అని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకటి కాదు రెండు కాదు 1381 కిలోలు. ఓ పత్రాలు లేవు, ఆధారాలు రాలేదు. ఈ స్థాయిలో బంగారం తరలిస్తున్నప్పుడు కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి బంగారాన్ని తరలిస్తున్న విషయం టీటీడీకి కూడా చెప్పలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం ఇది. వాస్తవానికి టీటీడీ బంగారాన్ని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తూ ఉంటారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసిన గోల్డ్ కాలపరిమితి ముగిసిందంటూ బ్యాంక్ అధికారులు 20 రోజుల కిందట టీటీడీకి లేఖ రాశారు. తిరిగి డిపాజిట్ ను కొనసాగించే విషయంలో టీటీడీ బ్యాంకు మధ్య సంప్రదింపులు జరిగాయి. అయితే తిరిగి డిపాజిట్ ను కొనసాగించాలంటూ టీటీడీ బ్యాంకును కోరినా తక్కువ వడ్డీ ఇస్తామని చెప్పడంతో దేవస్థానం అధికారులు వెనక్కి తగ్గారు. కానీ ఇక్కడ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ తక్కువ వడ్డీకి నిరాకరించినప్పుడు దేవస్థానం అధికారులకు బంగారం తరలింపుపై కనీస సమాచారం ఇవ్వాలి. దానికి టీటీడీ అధికారులు అంగీకరిస్తేనే బంగారాన్ని తరలించాలి. మరీ ముఖ్యంగా దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోన్న సమయంలో బ్యాంక్ అధికారులు ఆచితూచి వ్యవహరించాల్సింది. కానీ టీటీడీ బంగారం విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. టీటీడీకి కనీసం సమాచారం ఇవ్వకుండానే హడావుడిగా గోల్డ్ను మినీ వ్యానుల్లో తరలించడం, కనీస పత్రాలు లేకుండా రవాణా చేసిన బ్యాంక్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు బంగారం తమదేనని ఎన్నికల సంఘానికి టీటీడీ స్పష్టం చేసింది. ఈసీ అడిగిన పత్రాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఎన్నికల అధికారులతో మాట్లాడేందుకు టీటీడీ అధికారులను పంపించినట్లు దేవస్థానం చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. మరోవైపు బ్యాంక్ అధికారులు కూడా చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్న బంగారం టీటీడీదేనని, డిపాజిట్ కాలపరిమితి ముగిసినందునే దేవస్థానానికి అప్పగించేందుకు చెన్నై తరలిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బంగారానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు.
బంగారాన్ని ఈసీ దగ్గర నుంచి విడిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ బాధ్యత మొత్తం బ్యాంక్ అధికారులదేనంటున్నారు టీటీడీ చైర్మన్. బంగారం తమ దగ్గరకు వచ్చినప్పుడే దేవస్థానానికి చెందినట్లు అవుతుందని చెప్తున్నారు. 1381 కిలోల బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలను, డాక్యుమెంట్లు, ఆధారాలు ఎన్నికల అధికారులకు అందించే పనిలో పడ్డారు. వాటిని సరిచూసుకున్న తర్వాతే బంగారం ఉన్న వ్యాన్లను ఎన్నికల అధికారులు విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1981 కేజీ మా బంగారం వాళ్ళ దగ్గర డిపాజిట్ చేశాం. అది 20 రోజుల ముందు మెచ్యూర్డ్ అయిపోయింది కానీ బంగారు మా హ్యాండ్ ఇస్తేనే మా బంగారం అవుతుంది. ఇప్పుడు దారిలో వచ్చే వాళ్ళేమో ఈసీకి చెప్పారు, ఇట్లా బంగారు ఎత్తిపోతామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి లెటర్ పెట్టి కరస్పాండ్ చేశారు నేషనల్ బ్యాంకులో. వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ తిరునూరు దగ్గర వాళ్ళు స్కాలర్లు పట్టుకున్న మాట వాస్తవము. అయితే యాక్చువల్గా మా బంగారే 1380 కేజీ వాళ్ళకి ఇచ్చాం, మా మెచ్యూర్ అయింది. అయినా కూడా బంగారం మాకు వచ్చేనే మాకు బంగారం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని అడిగితే మా వాస్తవములు వాళ్ళకి తెలపడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఏఓను పంపించి పలానా డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ బంగారం రిలీజ్ చేస్తే అప్పుడు మాకు తీసుకొచ్చి మా ఆఫీస్లో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మాత్రం మా బంగారం అవుతుంది. అయితే టీటీడీ బంగారం తరలింపు గోప్యంగా సాగాలి. 1-2 కిలోలు కాదు, 1381 కిలోల బంగారం. కోట్లాది మంది భక్తుల విశ్వాసం. అయితే ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉండేదన్న మాటలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తరలించాల్సిన పసిడి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు నడి రోడ్డుపై ప్రదర్శించినట్లయింది. పైగా దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. మొత్తంగా ఈ వ్యవహారం కలకలం రేపింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భద్రపరిచిన బంగారం ఇవాళ తితిదే ఖజానాకు చేరే అవకాశం ఉంది. 1381 కిలోల బంగారంతో కూడిన పెట్టెలను బుధవారం చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తూ ఉండగా తమిళనాట తిరువల్లూరు జిల్లా ఆవడి సమీపంలో వేపంపట్టు చెక్పోస్ట్ వద్ద ఎన్నికల నిఘా అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం టీటీడీకి చెందిందే అయినా తరలిస్తున్న 2 వాహనాల వెంట సరైన ఆధారాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు సీజ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు నిన్న ఎన్నికల సంఘం అధికారులను కలిసి నగలకు సంబంధించిన ఆధారాలు చూపించారు. బంగారం విడుదలకు ఉన్నత స్థాయిలో అనుమతులు లభించగా కింది స్థాయి అధికారులు అందుబాటులో లేని కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. అర్ధరాత్రిలోపు విడుదలయ్యే అవకాశం ఉందని, ఖజానాకు జమ చేస్తామని బ్యాంకు అధికారులు టీటీడీకి సమాచారం ఇచ్చారు.